ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా అన్నా చాలన్నా, ఇప్పటికే ఎక్కువ తాగేసావు. ఎంత తాగినా ఎక్కట్లేదురా. ఏం చేయమంటావు? పల్లవిని ఈ చేత్తో గొంతు పిసికి చంపేయాలనుందిరా. కానీ ఎలా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి. కానీ ఏదో ఒకటి చేయాలి. నన్ను ఎదిరించిన వాళ్ళని, నన్ను అవమానించిన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయాలి. అన్నా, రేపు కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటన్నా. కల్చరల్ యాక్టివిటీసా? అవునన్నా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అందుకే అందరూ కలిసి కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారన్నా. ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారన్నా. అయితే ఒక పని చేద్దాం. సూపర్ అన్నా, ప్లాన్ అదిరిపోయింది. ఇలా చేస్తే మీరు కరెక్ట్గా రివెంజ్ తీర్చుకోవచ్చు. ఆ పల్లవిని చంపేయాలనుకున్నాను. ఇప్పుడు దానంతటదే అవమానంతో చచ్చేలాగా చేస్తాను. ఏయ్, తొందరగా సర్దు. బీభత్సం స్టార్ట్ చేద్దాం. రేయ్, ఎంతసేపు రా, త్వరగా కానివ్వండి. ఏంటి ఫ్రెండ్ డల్గా ఉన్నావు? నిన్నటి నుంచి ఏంటో తెలియట్లేదు, మత్తుగా తలంతా తిప్పినట్టుంది చంటి. ఆంటీ, మీరిచ్చిన మందు బాగానే పనిచేస్తుంది. అవును, నా పంతానికి దాని అంతానికి ఇదే ఆఖరి రోజు. పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా? అప్పుడేనా? టైం చూసుకుని పిలుద్దాం. ఓ బాబు, పెళ్లి కొడకా? సార్, మాట్లాడితే పెళ్లి కొడుకు అనకండి సార్, నాకు అది అలా ఉంది. అదేంటయ్యా, ఇప్పుడు నిశ్చితార్థం నీకే కదా? నిశ్చితార్థం సీన్ సార్, నాకు నిశ్చితార్థం కాదు. అదే అంటున్నా, సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి కదా. నవ్వుతూ ఉండాలి, ఇలా చిరాకు పడతావేంటి? రెడీ అవ్వలేదేంటి? ఇంకెప్పుడు రెడీ అవుతావు? సార్, నేను ఎంతసేపు రెడీ అవుతాను సార్, 5 మినిట్స్ అంతే. మీరేమీ టెన్షన్ పడకండి, సరేనా? సర్లే. పల్లవి ఎక్కడా? ఏంటమ్మా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? రేయ్, అక్కడ శారీస్ ఉన్నాయి, ఇక్కడ తీసుకురా. ఇదిగో, ఈ 2 శారీస్లో నీకు సెట్ అయ్యేది కట్టుకో. చూస్తే పెళ్లి కూతురులా ఉండాలి. అలాగే సార్. రెడీ అవ్వు, వెళ్ళు వెళ్ళు.
ఫ్రెండ్ మా ఫ్రెండ్ వదిలేయండి రా. చెప్పన్నా. రేయ్ ఏమైందిరా? పల్లవిని తీసుకొస్తున్నారా? ఇప్పుడే కారెక్కిస్తున్నావు అన్న. ఎవర్రా మీరు? ఫ్రెండ్ 5 నిమిషాల్లో వచ్చేస్తాం. రేయ్ ఇంటికి కాదురా, బాచుపల్లి గెస్ట్ హౌస్కి వచ్చేయండి. బాచుపల్లి గెస్ట్ హౌసా? ఓకే అన్న. వదిలేయండి రా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అరే రే ఏంట్రా ఏమైంది? పల్లవిని భిక్షపతి మనుషులు ఎత్తుకెళ్ళిపోయారా? ఎక్కడికి? 922 కారులో వచ్చారన్నయ్య. ఏదో బాచపల్లి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తానని మాట్లాడారు. నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టేసి తీసుకెళ్లిపోయారన్నయ్య. ఇదేంటంటే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారనుకుంటే రౌడీలు వచ్చి తీసుకెళ్లారు. ఏదైనా మన మంచికే కదా. పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తే దాని పరువు పోయేది. భిక్షపతిగాడు ఆల్రెడీ దాని మీద కోపంగా ఉన్నాడు కాబట్టి దాని ప్రాణమే పోతుంది. అది మన మంచికే. ఏమయ్యా, ఇక్కడ నిశ్చితార్థం సీన్ పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయి లేకపోతే ఎలాగా? మీరేం టెన్షన్ పడకండి సార్, పల్లవిని నేను తీసుకొస్తాను. చరణ్, నువ్వెక్కడికి రా? అదేంటమ్మా, పల్లవిని భిక్షపతి మనుషులు తీసుకెళ్లిపోయారని చెప్తున్నాడు కదా. అది వాడితో గొడవ పెట్టుకుంది, వాడిని బాగా రెచ్చగొట్టింది కాబట్టి వాడు కోపంతో ఎత్తుకెళ్లిపోయాడు. మీరు వెళ్తే ప్రమాదం కదా. ఏం మాట్లాడుతున్నావు అక్షిత? అసలు భిక్షపతికి ఫ్రెండ్కి గొడవ ఎందుకు జరిగింది? మన కాలేజీని కాపాడడం వల్లే కదా గొడవ పెట్టుకుంది. అయినా సరే చరణ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, పల్లవికి నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ తను మన కాలేజ్ స్టూడెంట్. మన కళ్ళ ముందే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్ళిపోతే మనం చూస్తూ ఊరుకుంటామా? పల్లవిని ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తాను. అన్నయ్య నేను కూడా వస్తా. వద్దురా, నేనే వెళ్తాను.